శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈరోజు మన ఛానల్లో 175, 176 శ్లోకాలకి అర్థాలు తెలుసుకుందాం. పంచమీ పంచభూతేసి పంచశంక్షోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని. ఓం పంచమ్యై నమః. పంచబ్రహ్మలలో 5వ వాడైన సదాశివుని భార్య అయిన తల్లికి నమస్కారములు, లేదా అష్టమాతృకుల్లో 5వదైన వారాహిదేవి రూపంలో ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం పంచభూతేస్యై నమః. పృథివ్యాది పంచభూతాలకు ఈశ్వరి అయినటువంటి తల్లికి నమస్కారములు. ఓం పంచ సంక్షోపచారిణ్యై నమః. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలనే పంచ ఉపచారాలతో పూజింపబడేటువంటి తల్లికి నమస్కారములు. ఓం శాశ్వత్యై నమః. శాశ్వతురాలైన తల్లికి నమస్కారములు. ఓం శాశ్వతైశ్వర్యై నమః. శాశ్వతమైన ఆధిపత్యము లేదా ఐశ్వర్యము గల తల్లికి నమస్కారములు. ఓం శర్మదాయై నమః. శాశ్వత సుఖమును అంటే మోక్షమును ప్రదానం చేసేటువంటి తల్లికి నమస్కారములు. ఓం శంభుమోహిన్యై నమః. శంభువును మోహింపజేయునది అయినటువంటి తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పబడింది. శ్లోకం 176. ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. ఓం ధరాయై నమః. అన్ని జీవులకు ఆధారభూతమైన భూమి రూపము గల తల్లికి నమస్కారములు. ఓం ధరసుతాయై నమః. హిమవంతునికి తనయగా జన్మించిన పార్వతీదేవి తల్లికి నమస్కారములు. ఓం ధన్యాయై నమః. ధన్యురాలైన తల్లికి నమస్కారములు. సర్వభూతముల పట్ల దయ కలిగి ఉదార స్వభావంతో ఉండడాన్ని ధన్యత అని అంటారు. ఓం ధర్మిణ్యై నమః. ధర్మమైన సౌశీల్యము గల తల్లికి నమస్కారములు. ఓం ధర్మవర్ధిన్యై నమః. భక్తులలో ధర్మాన్ని పెంపొందించు తల్లికి నమస్కారములు. ఓం లోకాతీతాయై నమః. లోకాలన్నిటికీ అతీతంగా ఉండేటువంటి తల్లికి నమస్కారములు. ఓం గుణాతీతాయ నమః. సత్వ రజో తమో గుణాలకు అతీతమైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం సర్వాతీతాయ నమః. సర్వాన్ని అధిగమించి అతీతంగా ఉండేటువంటి తల్లికి నమస్కారములు. ఓం శమాత్మికాయ నమః. శమమును ఇంద్రియ నిగ్రహము ఆత్మస్వరూపంగా గల తల్లికి నమస్కారములు అని ఈ 176వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సమాచారంతో మీ ముందు మళ్ళీ కలుస్తారు. స్వస్తి.